శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీరి యొక్క ఆదాయ సంబంధితమైనటువంటి విషయాల్లో స్థిరంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి ఖర్చుల వల్ల కాస్త వ్యయం అనేటువంటిది, అంటే ఖర్చు అనేటువంటిది పెరగచ్చు. మర్యాద మాత్రం మీకు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. మిమ్మల్ని అవమానించాలన్నా, మిమ్మల్ని బాధ పెట్టాలన్నా మీ దాకా రావడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది మాత్రము మిమ్మల్ని కావాలని పనిగట్టుకొని అవమానించే వాళ్ళు కొంతమంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళని ఎక్కువగా మీరు పట్టించుకోకపోవడం మంచిది. అలాగే ఈ యొక్క సేవింగ్స్ విషయానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అభివృద్ధి పదంలో ఉంటారు. సేవింగ్స్ ఎక్కువగా చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు అధికమవుతాయి. సంతాన సౌఖ్యం లభిస్తుంది. కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి బాధ్యతలు వస్తాయి. కొంతమంది సహాయం తీసుకొని మరి మీరు ఆ పనులు పూర్తి చేసే క్రమంలో మీ ఉద్యోగంలో ఉంటారు. పిల్లలకు సంబంధించి ఆనందకరమైనటువంటి విషయాలు ఎక్కువగా వింటారు. వైవాహిక జీవితంలో సౌఖ్యత ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా మీరు వివాహిక జీవితంలో ఇప్పుడు చాలా బాగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు కూడా భోజన సంబంధిత విషయాల్లో ఎసిడికల్ ప్రాబ్లమ్స్, వాయు సంబంధిత కఫ వాత పిత్త సంబంధితమైనటువంటి వాటిలో ఇబ్బంది పడతారు. ఛాతికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. విద్యార్థులకు సంబంధించిన విషయంలో చదువులో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో సహకారం కూడా లభిస్తుంది. గృహిణులు ఇంట్లో కుటుంబ సౌఖ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే ఇల్లు మార్చడం కానీ, వేరే చోటికి మార్చడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మార్చడం కానీ, ఇంటీరియర్గా మార్చడం కానీ చేసేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటారు. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు శ్రమని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, ఎటువంటి అప్పులు చేయరు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో కుటుంబ ఆధారితమైనటువంటి రాజకీయమైనటువంటి, అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ లో పాల్గొని ముందుకెళ్లే వాళ్ళకి అభివృద్ధి పదంలో ఉంటారు. సినిమా రంగానికి సంబంధించి ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసేటువంటి వాళ్ళు ఈ జాతకులు చాలా అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి పరమేశ్వరుణ్ణి ఆరాధించడము చాలా మంచిది. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడము, రుద్ర హోమం చేయించుకోవడము, చంద్ర సంబంధితమైనటువంటి శాంతులు చేయించుకోవడము చాలా మంచిది. దుర్గాదేవత చంద్రుడి యొక్క అధిదేవత కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి, దుర్గా సంబంధితమైనటువంటి పూజలు చేయడం మంచిది. తెలుపు, లైట్ క్రీమ్ కలర్వి వస్త్రాలు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. పౌర్ణమి నాడు కానీ, అమావాస్య రోజు కానీ మానసికమైన ఆందోళన, నిద్రలో ఉలిక్కి పడడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, పీడకలలు పట్టడం ఎక్కువగా జరుగుతుంది. ఉప్పులు, పిండి పదార్థాలు వీరికి తగ్గించుకుంటే మంచిది ఈ సంవత్సరం తినేప్పుడు. గురువు గోచార రీత్యా చూసుకుంటే గౌరవ ప్రాప్తి అధికంగా ఉంది. శని సంచారము చేత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాహు ప్రభావం చేత కుటుంబంలో విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. గొడవలు ఎక్కువ అవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త. అలాగే కొన్ని రకాలైనటువంటి అవసరానికి మించిన ఖర్చులు అవ్వడము. భూ సంబంధిత విషయాల్లో శుభ సూచనలు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా మంచి శుభ సూచకములు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే మనము ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందిని అడిగి నిర్ణయం తీసుకుంటాము. కానీ ఈ జాతకులు ఆ క్రమంగా వెళ్ళడంలో కొంతమంది వీరిని అవహేళన చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆదాయము వ్యయానికి సంబంధించి కూడా సంబంధం లేకుండా ఖర్చు పెట్టే క్రమంలో ఈ సంవత్సరం ఈ జాతకులు ముందుకెళ్తూ ఉంటారు. వీలైనంత వరకు కూడా అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఈ సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రథమార్థము, ద్వితీయార్థంలో చూసుకుంటే ప్రథమార్థంలో ఒక 3 నెలలు, ద్వితీయార్థంలో ఒక 3 నెలలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా పని మీరు చేయాలి అనంటే పూర్తిగా 100% మీరే ఆ పనిలో ఇంక్లూడ్ అయితే తప్ప ఆ పనులు ముందుకెళ్ళవు. ఎవరికన్నా పని అప్పగించినా లేదా కొంత పని చేసి ఎవరికన్నా ఇచ్చినా ఆ పని మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రిజల్ట్ రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా
నిర్ణయం తీసుకొని పనులు ముందుకు తీసుకుంటూ వెళ్ళండి. అలాగే ఈ ఉగాది రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది రోజున మనం ప్రత్యేకమైనటువంటివి ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకో. ఉగాది అంటే యుగమునకు ఆది అని అంటారు. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా తస్కరించి సముద్ర గర్భంలోకి చేరినప్పుడు మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజు ఈ ఉగాది అనేటువంటి రోజు. అందుకనే బ్రహ్మ అప్పుడు మన యొక్క సృష్టిని సృష్టించేప్పుడు సారస్వత మన్వంతరము, అలాగే అంటే సరస్వతీదేవి యొక్క సహాయంతో స్వామివారు ఈ యొక్క భూమండలం అంతటినీ కూడా సృష్టించారు అనేటువంటిది అందులో చెప్పడం జరుగుతుంది. అలాగే అలా సృష్టించి శాలివాహనుడు అనేటువంటి రాజుకి పట్టాభిషేకం చేసి అలా పరిపాలన సాగించమని చెప్పి, అందుకే శాలివాహన శకే అని కూడా మనం చదువుతూ ఉంటాం సంకల్పాలలో. అలా విశేషంగా ఈ యుగమునకు ఆదిగా మొదలైనటువంటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు. మరి ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే, మనందరం పుట్టింది ఆ రోజే కదా, సృష్టి మొదలైంది ఆ రోజు. మనందరికీ సంబంధించి పంచభూతాలు, భూమండలము, వృక్షాలు, పశుపక్షాదులు, ఆఖరికి మనము, మన యొక్క పునాది అనేటువంటి మొదలైంది ఆ రోజు కాబట్టి మనం పుట్టినరోజు ఆ రోజు. మరి మనం పుట్టినరోజు ఏం చేస్తాము? అభ్యంగన స్నానము అంటే శరీరం అంతా కూడా నూనె రాసుకొని, తలకు నూనె పెట్టుకొని, కుంకుడుకాయలతోని తలస్నానం ఆచరించి, విశేషంగా తల్లిదండ్రుల యొక్క నమస్కారం చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, ఈ ప్రకృతి నుంచి వెలువడ్డటువంటి మొట్టమొదటి 6 రుచులు, షడ్రుచులు అంటారు. కారము, ఉప్పు, తీపి, చేదు, వగరు, పులుపు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా మనం ఆస్వాదించి మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా కారణంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండాలి అనేటువంటిదే ఉగాది. కాబట్టి ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఈ పదార్థాన్ని స్వీకరించి రాజదర్శనం చేసేవాళ్ళు పూర్వం. అంటే రాజుయే మనకు పరిపాలించేటువంటి వాడు, భగవంతుడే రాజు రూపంలో ఉంటాడు కాబట్టి రాజదర్శనం చేసి రాజుకి ఏదో కానుక ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు రాజు అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు కాదండి. రాజు అంటే భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, ఎందుకంటే మత్స్యావతార రూపంలో వచ్చాడు కాబట్టి, లేదా దక్షిణామూర్తి రూపంలో పశుపతిగా ఉన్నటువంటి రుద్రుడు. వారి ఇరువురి యొక్క దేవాలయాలకు వెళ్ళి, వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని నమస్కరించి మీరు స్వామివారికి ఏదైనా కానుక ఇవ్వాలి. అలాగే అప్పటి నుండి ప్రకృతి మారిపోతుంది, బాటసార్లకు ఇబ్బంది కలుగుతుంది, పశుపక్షాదులకు ఇబ్బంది కలుగుతుంది, నీ పాటికి నువ్వు వెళ్ళి చల్లగా కూర్చుంటావు, వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలి. కాబట్టి చలివేంద్రాలు కానీ, ఎక్కడైనా మజ్జిగ పంచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ శక్తి కొలది మీరు 1 రోజుకో 2 రోజులకో 10 రోజులకో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ పంచేటందుకు మీరు ధనాన్ని వెచ్చించండి. దాని వలన మీ కుటుంబంలో సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆరోగ్యం బారని వాళ్ళకి ఆరోగ్యము. అంతెందుకండి, స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి, మీరందరూ వాడేటువంటి ఐఫోన్ వాడేటువంటి వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాతకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ అన్నదానాలకి, ఎండలో విపరీతంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు నీటికి మీరు డబ్బు ఖర్చు పెట్టండి, మీ క్యాన్సర్ తగ్గుతుంది అంటే వాటితో పాటు ఆయన డైట్ చేస్తే తర్వాత 3 సంవత్సరాలు బతికాడు. ఇది ఎక్కడి దాకో పూర్వం వెళ్ళే పని లేదు. నవీన యుగంలో స్టీవ్ జాబ్స్ అంటే చనిపోయి మహా అయితే 2 సంవత్సరాలు అయిందేమో. ఆయన జీవితంలోనే మనం చూసాం. కాబట్టి మన హైందవ ధర్మం ఏం చెప్పినా మనల్ని, మన ఉనికిని ఇంకొక మెట్టు పైకి ఎదిగేట్టుగా చేసేటువంటిది. కాబట్టి విశేషంగా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించండి. అందరూ కూడా ఉగాది రోజున వీలైనంత వరకు కూడా నియమ నిబంధనలు పాటించి తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, భగవంతుడి యొక్క ధర్మాన్ని కాపాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోండి. సర్వే జన సుఖినో భవంతు.